మచిలీపట్నంలో పర్యటించబోతున్నారు. స్థానిక ఏజే కాలేజీ దగ్గర జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ శానిటేషన్ సిబ్బందిని సన్మానించనున్నారు. నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డ్, టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. మొత్తంగా సీఎం చంద్రబాబు ఇవాళ మచిలీపట్నంలో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటనకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ గాయత్రి. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. మరి కాసేపట్లో అంటే 10 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన మచిలీపట్నంకు చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఆయన అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కూడా అక్కడ మచిలీపట్నం కూడా భారీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొంటారు. అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ఒక శానిటేషన్ కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని అక్కడ పాల్గొంటారు. దాని తర్వాత కూడా ఆయన అక్కడ వివిధ స్థానికంగా మచిలీపట్నంలో వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొంటారు. దాని తర్వాత కూడా అక్కడ స్థానికంగా టీటీడీ కళ్యాణ మండప ప్రాంగణంలో వివిధ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. అక్కడ ఏదైతే ఒక సభా వేదిక ఏర్పాటు చేస్తూ ఆ సభా వేదికలో కూడా ఆయన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కూడా ఆయన జాతీయ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. దాని తర్వాత కూడా ఆయన అక్కడ ఏదైతే ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం భాగంగా కూడా ఏదైతే శానిటేషన్ కార్యక్రమంలో ఉత్తమ సిబ్బంది ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా అవార్డు ఇచ్చి వాళ్ళని సత్కరిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ వాళ్ళ చేత అంటే స్వచ్ఛత ఈ సేవ వాళ్ళ ఒక ప్రమాణాన్ని కూడా అందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చేపించే అవకాశం చేపిస్తారు. దాని తర్వాత కూడా ఆయన అక్కడ సభా వేదిక కూడా ఆయన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. అయితే అంతకుముందు కూడా ఆయన వివిధ స్థానికుల నుంచి కూడా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఆయన వివిధ వినతి పత్రాలు కూడా స్వీకరిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ నుంచి ఆయన బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. అయితే ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ, అలాగే స్థానిక ఎస్ఐ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా సీఎం పర్యటన సందర్భంగా కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చేత చేయించేందుకు కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీతో పాటు ఆయన బందోబస్తు కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి మరి కాసేపట్లో కూడా మచిలీపట్నం పర్యటనకు బయలుదేరే అవకాశం ఉంటుంది. గాయత్రి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.